హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 6. చెర్రీ కింద పడి అమ్మ అని అరుస్తాడు కదా! అక్కడి నుంచి స్టోరీ కంటిన్యూషన్. చెర్రీ పిలుపు మైథిలి అమ్మ మనసుకు తాకి టక్కున అటువైపు చూసి బోర్లగా పడి ఉన్న చెర్రీని చూసి కంగారు పడుతూ ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చి బాబూ లే నాన్న అంటూ ఏడుస్తున్న చెర్రీని లేపుతుంటుంది. వామ్మో! చెర్రీకేమన్నైతే వాళ్ళ డ్యాడీ నన్ను భూమి మీద ఉండనిస్తాడా? అని అనుకొని భయపడుతూ మాధవి టీచర్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. మైథిలి కంగారుగా బాబుని పైకి లేపి దెబ్బలు తగిలాయా బాబూ అంటూ చెర్రీ మొహాన్ని చూస్తుంది. ఆ చూపు ఇక అలాగే కొన్ని క్షణాలు ఆగిపోయి బాబుని చూస్తుండిపోతుంది. చెర్రీ పెదవులు విరుచుకుంటూ ఏడుస్తూ దెబ్బ తగిలిన మోకాల వైపు చూస్తూ బ్లడ్డొస్తుంది అంటాడు భయపడుతూ. వెంటనే మైథిలి చెర్రీ మోకాల వైపు చూస్తుంది. చిన్నగా రాసుకపోయినట్టుగా గాయం కనిపిస్తూ కాస్త రక్తం కనిపిస్తుంటుంది. చిన్న గాయమే బాబు, వెంటనే తగ్గిపోతుంది అని మైథిలి అంటుండగా మాధవి కూడా అక్కడికొచ్చి చూస్తూ బాబోయ్! బాబు రక్తం కనపడిందంటే ఆ తండ్రి నా రక్తాన్ని చూస్తాడేమో అని మనసులో అనుకొని భయపడుతూ ఏడవకు చెర్రీ, చిన్న గాయమే, వెంటనే తగ్గిపోతుంది అని అంటుంది. ఇంతలో అన్వితో పాటు మిగతా స్టూడెంట్స్ కూడా అక్కడ గుమికూడతారు. లేదు మిస్, చాలా పెద్ద గాయం అయ్యి బ్లడ్ కనిపిస్తుంది అంటూ ఏడుస్తుంటాడు. వామ్మో! వీడు ఈ చిన్న గాయానికి ఇంతగా ఏడుస్తున్నాడేంటి అని మాధవి కంగారు పడుతుంటుంది. అన్వి కూడా ఆ గాయాన్ని చూస్తూ ఏంటి చెర్రీ, ఆ చిన్న గాయానికి అంతగా ఏడుస్తున్నావు? నాకు అటువంటి గాయాలు చాలా అయ్యాయి తెలుసా అని అంటుంది అమాయకంగా చూస్తూ. మాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న గాయాలు అవుతూనే ఉంటాయి అని మిగతా స్టూడెంట్స్ కూడా చెప్తారు. నాకు ఎప్పుడూ ఇంత పెద్ద గాయం కాలేదు. నాకు మా డాడ్ కావాలి అంటూ ఏడుస్తుంటాడు. మీ డాడీ వస్తాడు బాబు. నువ్వేమీ భయపడకు. ఇది చాలా చిన్న గాయం అంటూ మైథిలి ఆ గాయం దగ్గర పట్టుకోబోతుంటే నో, యూ డోంట్ టచ్ మీ అంటూ మైథిలిని అయిష్టంగా చూస్తూ పక్కనున్న మాధవి దగ్గరికి వెళ్తాడు. బాబు ప్రవర్తనకు మైథిలి కాస్త ఆశ్చర్యపోతూనే ముందు బాబుని క్లాసు తీసుకెళ్ళి అడ్మిట్ రాద్దాం పదా మాధవి అని అంటుంది. సరే అంటూ మాధవి చెర్రీని ఎత్తుకొని ముందుకు వెళ్తుంటుంది. చిల్డ్రన్స్ మీరు వెళ్ళి ఆడుకోండి అని మైథిలి మిగతా స్టూడెంట్స్ని పంపించి మాధవి వెనుక వస్తుంటుంది. మాధవి ఎత్తుకొని ఉన్న చెర్రీ మొహాన్ని చూస్తూ నా కొడుకు కూడా ఇలాగే ఉండి ఉండొచ్చు, వాడు కూడా ఇంత పెద్దవాడై ఉంటాడు, అసలు నా కొడుకు కనిపిస్తే నేను వాడిని గుర్తుపడతానా అని అనుకుంటూ బాబు మొహం చూస్తూ వాళ్ళ వెనక వెళ్తుంటుంది. చెర్రీని ఒక చైర్లో కూర్చోబెట్టేసరికి మైథిలి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వస్తుంది. బాబు కాలు పట్టుకొని మైథిలి ఆ గాయాన్ని క్లీన్ చేయబోతుండగా మాధవి మిస్ మాత్రమే చేయాలి, మీరొద్దు అని అంటాడు ఏడుపు మొహంతో. చెర్రీ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటే చెర్రీకి నువ్వు కొత్త కదా మైతు, అందుకే అలా అంటున్నాడు అంటూ మైథిలి చేతిలో ఉన్న కాటన్ తీసుకొని మాధవి ఆ గాయాన్ని క్లీన్ చేస్తుంటుంది. మైథిలి ఆయింట్మెంట్ అందిస్తే మాధవి గాయానికి ఆయింట్మెంట్ రాసి వెంటనే తగ్గిపోతుంది చెర్రీ, నువ్వు వర్రీ అవ్వకు అని అంటుంది. ఫస్ట్ మా డాడ్కి కాల్ చేయండి అని అంటాడు ముద్దుగా ఏడుస్తూనే. ఇప్పుడే చేస్తాను చెర్రీ అని మాధవి భయపడుతూనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంటుంది. ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్లో ఉన్న కళ్యాణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది. 2-3 సార్లు ట్రై చేసి మీ డాడీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చెర్రీ అని అంటుంది. చెర్రీ ఇంకా ఏడుస్తూ ఐ వాంట్ మై ఫాదర్ అంటూ మొండికేస్తాడు. ఓకే ఓకే, నేను మీ డ్రైవర్కి ఫోన్ చేసి మీ డాడీకి ఇన్ఫామ్ చేయమంటాను అంటూ డ్రైవర్కి ఫోన్ చేస్తుంటుంది. విషయం విని డ్రైవర్ కూడా కంగారు పడుతూ నేను స్కూల్కి దగ్గరలోనే ఉన్నాను మేడం, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి డ్రైవర్ కూడా కళ్యాణ్కి ఫోన్ ట్రై చేసి స్విచ్ ఆఫ్ రావడంతో స్కూల్కి బయలుదేరుతాడు. కొద్దిసేపటికి డ్రైవర్ చేరుకొని చెర్రీ గాయం చూసి చిన్న గాయమే కావడంతో డ్రైవర్ కూడా కాస్త రిలాక్స్ అయి సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, చెర్రీని తీసుకెళ్ళి సార్కి చూపిస్తాను అంటాడు. సరే తీసుకెళ్ళండి అంటుంది మాధవి. రా బాబు అంటూ డ్రైవర్ చెర్రీని ఎత్తుకొని తీసుకెళ్తుంటే మైథిలి చెర్రీ వైపే చూస్తుండిపోతుంది.
మాధవి భయపడుతూ, "నేను ఒకసారి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేసొస్తాను" అని అంటుంది. "ఎందుకు మాధవి అంతగా భయపడుతున్నావు?" అని అడుగుతుంది మైథిలి. "వాళ్ళ డ్యాడీ గురించి నీకు తెలీదు మైతూ. అదే నేను నీకు చెప్పాను కదా! చెర్రీ వాళ్ళ ఫాదర్ కేరింగ్ యాటిట్యూడ్ అని. అది వీళ్ళ గురించే. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ నన్ను ఎన్నంటాడో అర్థం కావట్లేదు. సరేలే, ఏదైతే అదే అవుతుంది. నేను ప్రిన్సిపల్ గారికి ఇన్ఫార్మ్ చేసొస్తాను" అని భయంగా వెళ్తుంటుంది. వెళ్తున్న మాధవిని చూస్తూ ఇంతగా భయపడుతుందంటే ఆ పేరెంట్ ఎలాంటి వాడో అర్థమవుతుంది. పాపం మాధవి అని మాధవి మీద జాలి పడుతుంది. మాధవి కాస్త ముందుకు వెళ్ళి సడన్గా ఆగి, చెర్రీలో మైథిలి పోలికలు కనిపిస్తున్నాయేంటి అని అనుకుని వెనక్కి తిరిగి మైథిలిని చూస్తూ, నాకే అలా అనిపిస్తుందట్టుంది. లేకపోతే మైతు పోలికలు బాబు దగ్గర ఎందుకుంటాయి? ఒకవేళ పోలికలు ఉన్నా అది కో ఇన్సిడెంట్స్ కావచ్చు. ముందు ఈ విషయం గురించి కాదు, ఆ విషయం గురించి చెప్పాలి అని అనుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి పరిగెత్తుతుంటుంది. డ్రైవర్ చెర్రీని కారులో కూర్చోబెట్టి మేనేజర్కి ఫోన్ చేస్తాడు. విషయం తెలుసుకున్న మేనేజర్ మీటింగ్ హాల్లో ఉన్న కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఒక విషయం చెప్పాలి అని కళ్యాణ్ చెవి దగ్గరకు వచ్చి విషయం చెప్తాడు. అది విన్న మరుక్షణమే నో అని మెంటలోడు టాప్ లేచిపోయేటట్టుగా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి స్టాఫ్ అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అంత భయపడాల్సిన పని లేదంట సార్, చాలా చిన్న దెబ్బ అని డ్రైవర్ చెప్పాడు అంటూ మేనేజర్ చెప్తుండగానే కళ్యాణ్ ఆగకుండా పక్కన పెట్టిన ఫోన్ ఆన్ చేసుకుంటూ డ్రైవర్కి ఫోన్ చేస్తూ వెళ్తుంటాడు. సార్ ఎందుకు అంత కంగారుగా అరిచారు? ఏమైంది అని స్టాఫ్ కూడా ఆశ్చర్యపోతూ అడుగుతారు మేనేజర్ని. సార్ వాళ్ళ బాబుకి చిన్న దెబ్బ తగిలిందంట. అది తెలియగానే అలా వెళ్తున్నారు. ఈరోజు మీటింగ్ క్యాన్సిల్. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి అని చెప్తాడు మేనేజర్. అయ్యో, సార్ వాళ్ళకి బాబుకి దెబ్బ తగిలిందా? బాబుకి ఏం కాకూడదు, త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించండి అంటూ స్టాఫ్ ఒకరికొకరు అనుకుంటారు. వాళ్ళతో పాటు మేనేజర్ కూడా దేవునికి దండం పెట్టుకుంటాడు. కారులో కూర్చున్న కళ్యాణ్ డ్రైవర్కి ఫోన్ చేసి వెంటనే ఓ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకురమ్మని ఫోన్ చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ కూడా ఫోన్ చేసి విషయం చెప్తాడు. అర్జున్తో తిట్లు తినేది ఎలా మరి? డ్రైవర్ కార్, కళ్యాణ్ కార్, అర్జున్ కార్ మూడు ఒకేసారి హాస్పిటల్ ముందు ఆగుతాయి. డ్రైవర్ చెర్రీని రెండు చేతులతో అడ్డంగా ఎత్తుకొని తీసుకొస్తుంటే కళ్యాణ్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొడుకు గాయం చూసి కంగారు పడుతూ చెర్రీని చేతిలోకి తీసుకుంటాడు. అర్జున్ ఆ గాయం చూసి కాస్త రిలాక్స్ అవుతూ, వీడు కంగారుగా ఫోన్ చేసేసరికి భయపడ్డాను, చిన్న గాయమేలే అని అనుకుంటుండగా, అయ్యో, నా కొడుక్కి రక్తం కూడా వచ్చింది, నా బంగారు తండ్రికి ఎంత నొప్పిగా ఉందో అంటూ కళ్యాణ్ బాధపడుతుంటే, అవును డాడ్, చాలా పెద్ద గాయం, బ్లడ్ కూడా వచ్చింది, బాగా పెయిన్గా ఉంది అని అంటాడు చెర్రీ ఏడుపు మొహంతో. అయ్యో నాన్న అంటూ కళ్యాణ్ బాధగా బాబుని హృదయానికి హత్తుకొని, డాక్టర్ అని అరుస్తూ కాదు కాదు గావు కేక పెడుతూ లోపలికి పరిగెత్తుతుంటాడు. దేవుడా, తండ్రికి తగ్గ కొడుకుని పుట్టించావు స్వామి అంటూ అర్జున్ తల పట్టుకుంటాడు. చిన్న గాయానికే ఇద్దరు అంతగా భయపడుతున్నారేంటి సార్ అని అడుగుతాడు డ్రైవర్. కొన్ని మెంటాలిటీ జాతులు ఇలాగే ప్రవర్తిస్తారు. చెప్పినా వాళ్ళ మెంటల్ మార్చుకోరు. లోపలికి పద, ఇంక ఎంత చూడాలనో అంటూ లోపలికి వెళ్తారు. ఈ ఇద్దరు లోపలికి వెళ్ళేసరికి కళ్యాణ్ చెర్రీ కలిసి అప్పటికే డాక్టర్ది సగం తల తిన్నారనటానికి డాక్టర్ తలపోటుతో ఒక పక్క తల పట్టుకుని ఇంకొక పక్క బెడ్ మీద పడుకోబెట్టిన చెర్రీని చెక్ చేస్తుంటాడు. ఎన్ని టెస్ట్ అయినా చేయని డాక్టర్, నా కొడుక్కి తగిలిన గాయం వెంటనే తగ్గిపోవాలి. అవసరమైతే విదేశాల నుంచి ఎవరైనా స్పెషలిస్ట్ని డాక్టర్స్ ఉంటే పిలిపించండి అంటూ హంగామా చేస్తుంటే, ఇంత చిన్న గాయానికి విదేశాల నుండి స్పెషలిస్ట్ని పిలిపించడం ఏంటండి? అంటే మీ అబ్బాయికి తగిన గాయానికి నా డాక్టర్ చదువు పనికిరాదని అంటున్నారా? నేను వేస్ట్ ఫెలోనా అని డాక్టర్ ఏడుపు మొహంతో అడుగుతాడు. నేను ఆ ఉద్దేశంతో అనట్లేదు డాక్టర్. పాపం నా కొడుకు చూడండి ఎంత పెద్ద గాయం అయిందో అని కంగారు పడుతుంటే, అవును డాడ్, చాలా పెద్ద గాయం అయింది అని అంటాడు చెర్రీ ఒత్తి పలుకుతూ. బాధపడకు నాన్న, ట్రీట్మెంట్ చేయిస్తున్నాను కదా, తగ్గిపోతుందిలే అని వెంటనే ఎక్స్రేలు, స్కానింగ్లు, ఇంకేమైనా టెస్టులుంటే చేసి లోపల మా బాబు కాలు ఎలా ఉందో
త్వరగా చూడండి డాక్టర్ అని అంటాడు కంగారు పడుతూ. ఈ తండ్రి కొడుకుల ఓవర్ యాక్షన్ పట్టించుకోకండి డాక్టర్. బాబుకి ఏదైనా మందు రాసి పంపించండి అంటాడు అర్జున్. నా బాధ నీకు ఓవర్ యాక్షన్ లాగుందా? నువ్వు కూడా నాలాగా కొడుకుని కంటే అప్పుడు అర్థమవుతుంది నా బాధేంటో అంటూ స్నేహితుడి మీద కళ్యాణ్ ఉక్రోషపడతాడు. అవునవును. కనక కనక నీలాగా సూదులు సిరంజులతో కొడుకుని కనాలి మరి అంటాడు అర్జున్ కోపంగా చూస్తూ. నా కొడుకంటే నీకు ఎప్పుడు లెక్కలేదురా అంటాడు కళ్యాణ్ ఉరిమే కలలతో. అవును డాడ్, మా అమ్మ ఎప్పుడూ అంతే అంటూ చెర్రీ మూతి ఇంత లావున పెట్టుకుంటాడు. డాక్టర్, మా అర్జున్ గారి మాటలు పట్టించుకోకుండా నా కొడుక్కి ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటాడు కళ్యాణ్ ఇంకా కంగారు పడుతూ. చూడండి కళ్యాణ్ గారు, నేను చెప్పేది వినండి. మీ బాబు కాలికి ఏమీ కాలేదు. ఎక్స్రే స్కానింగ్ అసలు అవసరం లేదు. అది చాలా చిన్న దెబ్బ. స్కూల్లో రాసిన ఆయింట్మెంట్ సరిపోతుంది. మీరు ఇంకా బాబుని హాస్పిటల్ ఉంచదలుచుకుంటే కొత్త కొత్త వైరస్లని అంటుకొని మీ బాబుకి కొత్త రోగాలు వస్తాయి. తర్వాత మీ ఇష్టం అని అంటాడు డాక్టర్. అమ్మో, అయితే నా కొడుకుని అస్సలు హాస్పిటల్ ఉంచను అంటూ టక్కున బాబుని ఎత్తుకొని, కానీ డాక్టర్, బాబు కింద పడి గాయం తగిలినప్పుడు డస్ట్ అంటి ఉంటుంది కదా, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుందేమో అంటూ భయపడుతుంటాడు. ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉండదు. నేను ఒక టాబ్లెట్స్ ఇస్తాను, అది వేయండి, వెంటనే తగ్గిపోతుంది అని డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తే అది తీసుకొని బాబుకి పూర్తిగా ఓ మంత్ ఓ 1 మంత్ రెస్ట్ ఇవ్వమంటారా డాక్టర్ అని అడుగుతాడు సీనియర్ మెంటలోడు. 1 మంత్ సరిపోదు డాడ్, 2 మంత్స్ రెస్ట్ తీసుకుంటాను అంటాడు జూనియర్ మెంటలోడు. ఒరే హైబ్రిడ్ బాయ్, అప్పుడే స్కూల్ ఎగ్గొట్టడానికి ప్లాన్స్ వేస్తున్నావా అని ఎగురుతాడు అర్జున్ చెర్రీ మీద. చూడు డాడ్, మా అమ్మ ఏమంటున్నాడో అని అంటాడు చెర్రీ ఏడుపు మొహం పెట్టుకుంటూ. మీ మామే నీకు పెద్ద శత్రువురా అని అంటాడు కళ్యాణ్ కాస్త కోపంగా. ఎస్ డాడ్ అంటూ వాళ్ళ డాడీకి వంత పలుకుతాడు. ఆ తండ్రి కొడుకుని అర్జున్ తల పట్టుకొని చూస్తుంటాడు. అసలు బాబుకి ఏ రెస్ట్ అవసరం లేదు. రేపు స్కూల్కి పంపించండి. మీరు ఇంకా ఇక్కడే ఉంటే మాత్రం మీ బాబుకి వైరస్ రాని అంటుండగానే వెంటనే వెళ్ళిపోతాను డాక్టర్ అని అర్జున్ వైపు చూసి పదరా అని ముందుకు నడుస్తూ ఎప్పుడు నా కొడుకు మీద పడి ఏడవటమే వీడి పని అని అనుకుంటూ వెళ్తుంటాడు. అర్జున్ వెళ్ళబోతూ డాక్టర్ వైపు చూసేసరికి డాక్టర్ తలపోటుతో తల పట్టుకొని కూర్చుంటాడు. పేషెంట్స్ నుంచి డాక్టర్స్కి ఇలా కూడా రోగాలు వస్తాయని ఇప్పుడే అర్థమైంది అనుకుంటూ వెళ్తాడు అర్జున్. డాక్టర్ అలాగే తల పట్టుకొని, ఇంతలా తలపోటు తెప్పించే ఫాదర్ అండ్ సన్ని నేను ఎక్కడా చూడలేదు. వెంటనే తలనొప్పి టాబ్లెట్ వేసుకోవాలి అని వెంటనే టాబ్లెట్ వేసుకుంటాడు. సాయంత్రానికి ప్రిన్సిపాల్కి ఎదురుగా ఉన్న మాధవి ఫోన్లో కళ్యాణ్ చివాట్లు పెడుతుంటే మౌనంగా తింటూ ఉంటుంది. ఎదురుగా ఉన్న ప్రిన్సిపాల్ కూడా భయపడుతూ కనిపిస్తుంటాడు. కళ్యాణ్ టీచర్తో కోపంగా మాట్లాడి, మీ ప్రిన్సిపాల్కి ఫోన్ ఇవ్వండి అంటాడు. ఇప్పుడు తిట్ల భారతం మీకంట సార్ అంటూ మాధవి ప్రిన్సిపాల్కి ఫోన్ ఇస్తుంది. ప్రిన్సిపాల్ కూడా ఆ తిట్లు వినక తప్పలేదు. వీళ్ళందరినీ మట్టి కనిపించిన చెర్రీ మాత్రం గాయం గురించి పూర్తిగా మర్చిపోయి రూమ్లో అన్వితో కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు మైథిలి స్కూల్కి వచ్చేసరికి స్కూల్ గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తుంటారు. అది చూస్తూ స్టాఫ్ రూమ్కి వెళ్ళిన మైథిలి మాధవిని కలిసి, ఏంటి గ్రౌండ్ క్లీన్ చేస్తున్నారు? దగ్గరలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏమీ లేవు కదా అని అడుగుతుంది. చెర్రీ కింద పడినందుకు వాళ్ళ డాడీ నాకు ప్రిన్సిపాల్కి కల్చరల్ ప్రోగ్రామే చూపించాడు. ఈ గ్రౌండ్ మొత్తం గ్రాస్తో నిండిపోవాలంట. పిల్లలు కింద పడినా దెబ్బలు తగలకుండా ఏర్పాట్లు చేయిస్తా అన్నాడు వాళ్ళ డాడీ. ఈ గ్రౌండ్ గ్రాస్తో గ్రీన్ గ్రౌండ్గా మారిన తర్వాతనే చెర్రీని స్కూల్కి పంపిస్తాడంట. అందుకే ఆ ఏర్పాట్లు అని అంటుంది. ఇది మరీ టూ మచ్గా ఉంది. పిల్లలన్నాక కింద పడకుండా ఎలా ఉంటారు? అతను మరీ డబ్బుతో బలిసి కొట్టుకుంటూ పిల్లవాడిని ఆగం చేస్తున్నాడేమో అనిపిస్తుంది. తండ్రి ఇలా ఉన్నాడంటే ఇక ఆ తల్లి ఎలా ఉంటుందో అని మైథిలి తనకు తానే తిట్టుకుంటుంది. అమెరికాలో ఆర్య ఆఫీసులో ఉండగా శ్రేయ ఫైల్స్ తీసుకుని అక్కడికి వస్తుంది. నీ సైన్ కావాలి ఆర్య అంటూ శ్రేయ ఎదురుగా కూర్చొని ఫైల్ ఆర్య ముందర పెడుతుంది. ఆర్య ఫైల్స్ మీద సైన్ చేస్తూ, మైథిలి మోహన్ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు శ్రేయ అని అడుగుతాడు. ఆ టాపిక్ తీసుకురాగానే శ్రేయ గుండె జారిపోతూ, వాళ్ళ గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు ఆర్య అని భయంగా అడుగుతుంది.
వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.